నాకు ఒక నీరు ఒక డ్రాప్ వేయా, ఒక నీటి గుడ్డయి మంటల్లో తట్టుకోలేకపోతున్నా, ఒక చిటికిన వేలితో నా నాలుగు ఏమైనా అంటున్నమాట. ఏం వేసాడా? ఏలా ఎందుకు వెళ్తాను అన్నాడు. లాజరు పంపి అంటున్నాడు. పంపిస్తాడా? దేవుడి మాట లేదు అంటున్న మనిషి. ఈ లోకంలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా జీవించున్నావు కాబట్టి నీ కర్మ నడితే తర్వాత అంటూ వేడుకుంటాడు. అయ్యా నిజమే, కరెక్ట్, వాస్తవమే కానీ అయ్యా 5 అన్నలు ఉన్నారు, 5 అన్నారు నా కుటుంబంలో, నేను ఆడేవాడైనా వాళ్ళు కూడా ఈ గదిలో రాకూడదు, ఈ మంటలో పడకూడదు కాబట్టి అన్నమాట. అక్కడ ఎవరైనా పంపించు. ఎక్కడికి? పరలోకము నుండి భూలోకలు పంపించి నా ఇంట్లో 5 ఉన్నారు కాబట్టి ఈ స్థితి రాకూడదని కోరుకుంటాడు. ఎక్కడ కోరుకుంటాడు ఆ వ్యక్తి? నరకంలో. ఎక్కడ కోరుకుంటాడు ఆయన? మంటల్లో అన్నారట. పిచ్చోడా, చెప్పేవాళ్ళు చాలా మంది ప్రవక్తలు ఉన్నారు, మోసే లాంటి ప్రవక్తలు ఉన్నారు. హల్లెలూయా. ప్రవక్త విన్నా వింటల్లా, బోధకుడు చెప్పినా వింటల్లా. ప్రవక్త అనగా పంపబడిన వాడు, ప్రజల్లో దేవుని దగ్గర సందేశం తీసుకుని ప్రజలు చెప్పేవాడు ప్రవక్త. ప్రవక్త అనగా ప్రవచించేవాడు, జరగవై చెప్పేవాడు. బోధకుడు అనగా దేవుని దగ్గర సందేశం తీసుకుని బోధించేవాడు దైవజనుడు. హల్లెలూయా. వెళ్ళి ఆలోచించండి. ప్రభుత్వ నా బోధకుని మాటని వెనక గర్వించి తిని, నా దైవజనుడి మాట వెనుక నేను గర్వించి తిని, ధిక్కరించి తిని, మరి ఎలా ఎవరి మాట వింటారు మీరు? ఇప్పుడు ఏంటంటే బోధకుడి మాట వినుకోకుండా ఏ దేవుడు చెప్తున్న మాట వింటాడా? వినకు. మీకు భ్రమ, మీరు అనుకుంటారు అంతే. ఈ 40 దినాలు ప్రభుత్వ మాట ప్రభుత్వ ప్రేమ సంగమా, ఒక దైవజనుడి మాటలుగా దేవుని సేవకుడుగా దేవుని దగ్గర మొరపెట్టేవాడు. దేవుడి దగ్గర మొరపెట్టేవాడు అంటే ఆ విషయం చెప్తే మీకు బాధ అవ్వచ్చు. బహుగా తిని నిద్రపోయిన మొత్తుల్లో పడుకున్న దైవజనుడి కోసం ప్రార్థన చేస్తారు తెలుసా? మీ ఆశీర్వాదం దేవుని యొక్క ఆశీర్వాదం తనతో పాటు కూడా సేవకుడి ప్రార్థన, అది గమనించాలి. నేనేదో చేసుకుని ఇచ్చేది దేవుడు అంటాం కాదు. దాని ఆశీర్వాదంలో దేవుడి సేవకుడు ప్రార్థన కూడా ఉన్నది. దేవుడికి తెలుసు. బోధకుడు ఉన్నాడు, బోధకుడు ప్రార్థన చేశాడు. సమస్యల్లో, కష్టాలు, ప్రతి విషయాల్లో కూడా నేను పంపిణీగా దాసుడైన బోధకుడు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వినుగాక. డైరెక్ట్ ఆయన దీవించాడు తెలుసా? మీరు అనుకుంటున్నారేమో. ఒక దైవజనుడు ఉన్నాడు, ఒక బోధకుడు ఉన్నాడు, ఏర్పాటు చేసిన ఒక ప్రీచర్ బోధకుడు ఉన్నాడు. ఆయన చేసే ప్రార్థనలో దుఃఖం అన్ని వింటాడు దేవుడు. తర్వాత ఏం చేస్తాడు దేవుడు కూడా? అదే నా సేవకుడు చేస్తున్నాడు కదా,